ఆడుదాం ఆంధ్ర అని మా రోజక్క ఏం చెప్పింది, ఏం చేసింది? ఆడుదాం ఆంధ్ర అని పెట్టింది. ఏ రోజక్క, ఈ ఆడుదాం ఆంధ్రలో బాగా రాళ్ళు ఇసిరే వాళ్ళని కూడా మీరు రెడీ చేసినారు, బౌలర్స్ అని కూడా నేను మనవి చేస్తున్నా. ఏం వేసాడక్క రాయి, అదేదో 2 బిల్డింగ్లు, అది నువ్వేమో మేమేమో రాయి అనుకుంటున్నాం, అందరు రాయి అనుకుంటున్నారు. కానీ మా సాక్షి పేపర్లో రాశారక్కో, ఎయిర్ గన్ అయి ఉండొచ్చు, గ్రనైట్ స్లాబ్ అయి ఉండొచ్చు. నేను చెప్పలా, ఇదిగో ఇక్కడే రాసిండారు, అది ఎయిర్ గన్నా, అది గ్రనైట్ స్లాబా, రాయా, గ్రనైట్ పలక, పిల్లెట్టా, ఎయిర్ గన్ బుల్లెట్టా, ఏవైనా అయి ఉండొచ్చు అని. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ రాయి అద్భుత ఆంధ్రాలో నేర్చుకున్నాడని మేము అనుకుంటున్నాం. మా రోజక్క నిర్వహించిన కార్యక్రమంలో ఒక 2 స్టోరీడ్ బిల్డింగ్, ఒక 2 స్టోరీడ్ బిల్డింగ్ నుంచి ఒక రాయి, ఈ రాయి ఒక 2 స్టోరీడ్ బిల్డింగ్ నుంచి వేస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి, జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి తర్వాత వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని, ఏంది వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని, వెల్లంపల్లి శ్రీనివాస్కి కన్నుకి ఇది తగిలి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి కాళ్ళు కూడా దెబ్బతిన్నాయి. ఈ విషయం బయట ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతున్నా. 3వ పాయింట్, ఈ రాయి ఇసిరేస్తే జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా కన్ను పైన ఇక్కడ తగిలి ఇట్ట పొయ్యి వేంపల్లి శ్రీనివాస్ కరెక్ట్గా అతని కన్ను మీద పైన తగిలి అక్కడి నుంచి తిరిగి ఈ రాయి తిరిగి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి కాలు కూడా దెబ్బతినింది. ఇదిగోండి చూడండి, ఈ ఫోటోలో చూడండి, ఇక్కడ కాలుకు కూడా బ్యాండేజ్ చేశారు చూడండి, కాలుకు కూడా బ్యాండేజ్ చేస్తున్నారు చూడండి. మీరు రిలీజ్ చేసిన ఫోటోలో కాలుకు కూడా దెబ్బ తగిలింది. అంటే ఒక రాయి, ఈ రాయి 3 స్థానాల దగ్గర దెబ్బతీసింది అనే విషయం ఈరోజు ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. 2 కళ్ళు 1 కాలు, ఈ రాయి ఎఫెక్ట్. 2 కళ్ళు 1 కాలు, కరెక్ట్గా అదే స్పాట్లో, కరెక్ట్గా ఒకే స్పాట్లో ఈ రాయి ఇద్దరికి తగలడం జరిగింది. ఇదిగోండి వేంపల్లి శ్రీనివాస్, ఈయన చూడండి కట్టు ఎంత. ఫస్ట్ రాయి జగన్మోహన్ రెడ్డికి తగిలి 2వ రాయి వేంపల్లి శ్రీనివాస్కి తగిలితే ఆయనకి కన్నుకు చూడండి బ్యాండేజీ. ఏమి డైరెక్షన్ రా, ఏమి డైరెక్షన్ రా, ఇది సూపర్. అసలు ఊహించనంత సినిమా టైప్ స్క్రిప్టింగ్లో చేసిన ఈ విషయాన్ని వాడు శ్రీధర్ రెడ్డి నాశనం చేసేసాడని కూడా నేను మనవి చేస్తున్నా. రేపు జరగనున్న ఎన్నికల్లో వైకాపాని మట్టి గర్పించడానికి, వాళ్ళని తుదిమిట్టించడానికి, వాళ్ళని తరిమి కొట్టడానికి మీరంతా కూడా సంసిద్ధులై సుశిక్షితులైన సైనికుల్లా ఉన్నారు. విర్రవీక్కు జగన్, నీ సమయం దగ్గరికి వచ్చింది. నీ పొగరు నడుము విరిచే రోజు దగ్గరలో ఉంది. నీ అహంకార నరాలు తెగిపడే సమయం వచ్చింది. అలాగే నీ అణువణువులో నిండిన ఈ అరాచకం అంతమైపోయే ఈ ఎన్నికల యుద్ధం మొదలైంది. అలాగే నేను అంటూ విర్రవీగే నీ ఈ అధికార మందమే నీ నడు విరిచి, నీ అహంకారపు కొమ్ములు వంచి నీ బతుకు ఏపాటితో చెప్పే ఎన్నికలు సునామీ రాబోతుంది. జగన్ గుర్తుపెట్టుకో, ఎదురు చూడు. ప్రజల ఈ యొక్క తీర్పు ఎంత సూటిగా నీ గుండెను కొడుతుందో. అలాగే కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి ఇన్నాళ్లు ప్రజలను మట్టి కరిపించి మరి చేసిన దుర్మార్గపు పాలనకు ప్రజలంతా ఏకమై నిర్దిష్టాన దీక్షతో నిన్ను మట్టిలో పాతిపెట్టి మీ ఉనికేంటో చూపించడానికి
మీరంతా సిద్ధంగా ఉన్నారా లేదా? ఎంత అకుట దీక్షతో ఉన్నారా లేదా? అలాగే నరం అణువు ప్రతి రక్తపు పట్టు అతన్ని నీ అపజయాన్ని అంగీకరించి నీకు సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది. నా బాధల్లో నన్ను కించపరిచారని కాదు, వాళ్ళకి అవసరమా అసెంబ్లీ అనేది ఆ స్థానం ఇది మాట్లాడటానికనే బాధ తప్ప నా గురించి మాట్లాడారని కాదు. నేను ఎవరికి నేను చెప్పుకోక్కర్లేదు. నేను ఎట్లాంటి దాన్ని, నేను బ్రతికేది నా కోసం, ఒకళ్ళ కోసం కాదు. అట్లానే ఆ క్రమశిక్షణ మా నాన్నగారు ఎట్లా నేర్పించారో అట్లానే మా తల్లిగారు కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళింది మా తల్లిగారు. క్రమశిక్షణ ధైర్యం అంతా ఆయనదవుతే ఒక ఆడపిల్ల ఎట్టా నడుచుకోవాలో, కుటుంబాన్ని ఎట్టా తీర్చిదిద్దాలో చేసింది మా తల్లి. ఎందుకంటే మా నాన్నగారు ఆ సమయంలో ఆయన రాత్రి పగలు కుటుంబం కోసం కష్టపడేవారు. సైకిల్ తొక్కుంటా ముందుకెళ్దాం, ఎవరొచ్చినా వాడిని ఎదుర్కొని మనం తెలుగుదేశం జెండాని పైకి రెపరెపలాడిస్తూ ముందుకెళ్దాం. మనం వెనక్కి తిరిగేదే లేదు. అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి. అది పౌరుషం అంటే, తెలుగు పౌరుషం అంటే అది ఏంటో మనం ఈ ప్రభుత్వానికి మీరందరూ మీ ఓటుతో మీరు చూపించాలి. ఈ సిద్ధం అంటూ తిరుగుతూ ఇవన్నీ చేసి నీళ్లు ఇవ్వకుండా మభ్యపెట్టే ఇంకా పోలీసుల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్లు పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రెషర్ మౌంటప్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ క్లియర్, ఏది పనిచేయదు. మీరే చూడబోతున్నారు రేపటి నుంచి. కనీసం 10 మీటింగ్లు పెట్టాడు. 10 మీటింగ్లకు మినిమం 15 crores. ఎవరి డబ్బు సొమ్మిది? ఎక్కడిది డబ్బులు? సాయంత్రం ఒక్క మీటింగు, ఇక్కడ అంతా ఫోటో సెషన్, అక్కడక్కడ పోతూ ఈయన ఏదో పెద్ద సానుభూతి, ప్రజల్లో ఎవరైతే ఆ వ్యక్తుల్ని, ఒక ఐపాక్ టీం ఉంది, ఆ టీం పైన ఏంటి, ఎవరో ఒకరిని తీసుకొస్తారు ఫోటో సెషన్కి. పోతూ పెద్ద ఈయన హ్యూమన్ యాంగిల్, దాంట్లో ప్రీపెయిడ్ హ్యూమన్ యాంగిల్. ఇవి జరిగేది రాష్ట్రంలో. రెండోది, ఎవ్రీడే మీరు చూస్తే ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ లెటర్స్ ఆన్లైన్ ఎవ్రీడే. వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కాలేదు. నేనేదో ఈనాడులో మాది ఎలక్షన్ సూపర్ 6 క్యాన్సిల్ చేసి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో చేస్తున్నారు అని ఈనాడుది, ఈటీవీ వీళ్ళు వేసేసారు. ఇమ్మీడియట్ తాజా వార్త. అంటే వీళ్ళు ఎంత ఇదైపోయారు, నేరస్తులు అయిపోయారంటే నాకు అర్థం కావడం లేదు. ఇన్ని జరుగుతున్నాయంటే ఇంకా ప్రజలు మభ్య పెట్టేదని ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా ఒకటి చేస్తే నా పేరుతో ఒకసారి ఒక లెటర్ రాసేశారు. బీజేపీతో పోతూ తాత్కాలికం, వాళ్ళు పోలవరం ఇవ్వరు, అమరావతి ఇవ్వరు, కాబట్టి ఈ పొత్తు ఉండదు. పురంధేశ్వరి రాజీనామా చేసింది. ఇవి వీళ్ళు వేసే వార్తలు. ఇంకొక వార్త కూడా మా ఇద్దరికి ఎదురు రాశారు, పవన్ కళ్యాణ్ది నాది. ఇవన్నీ ఒక అలవాటు చేసుకున్నారు. 420s అన్నీ పేటీఎం బ్యాచ్ పెట్టుకున్నారు. ఈ నుండి తప్పుడు పనులు చేస్తున్నారు. రాజకీయాల్లో నాలాంటి వాడు ఇవన్నీ చూస్తున్నా అంటే బాధ, ఆవేదన. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి మీద రాయి దాడి, రాళ్ల దాడి అని కూడా అంటలా, రాయి దాడి. ఏమండి పాత్రికేయ సోదరులు, మీరు కూడా ఏదంటే అది రాసేస్తున్నారు. ముఖ్యమంత్రిని చంపాలనుకున్నవాడు చిన్న రాయి విసిరి చంపుతాడండి? సాధ్యమా ఎక్కడైనా? చిన్న రాయి విసిరి, ఎక్కడో దూరం నుంచి రాయి విసిరి అంత పకడ్బందీ రక్షణలో ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని రాయితో హత్య చేసే అవకాశం ఉందా? ఏమో, నాకు 50 ఏళ్ల నుంచి పోలీసు వ్యవస్థ గురించి, దర్యాప్తుల గురించి కాస్తో కూస్తో ప్రవేశం ఉన్నది, అనుభవం ఉన్నది. నేనెక్కడ రాయితో చంపేస్తానులా? పోయినేడేమో కోడి కత్తి, నాకు చిన్న ఇంత కత్తి 1/2 ఇంచ్ బ్లేడ్ తోటి కుడి భుజాన్న కొట్టి
ఏ వ్యక్తిని ప్రపంచంలో ఎవడో చంపలేదు. కోడి కత్తితోటి కుడి భుజం మీద పొడిచి లేకుంటే ఎడం భుజం మీద కొట్టి మనిషిని చంపటం సాధ్యం కాదు. ఇక్కడ పొడిస్తే ఉంది, కొంచెం దిగుతుంది, 2 కుట్లు వేస్తారు. ఆయనకే అప్పుడు 7 కుట్లు 9 కుట్లు వేశారు. అందులో కోడి కత్తులకు పోవట్లా. అదొక పెద్ద కథ, అదొక హిస్టరీ టు బి డిస్కస్డ్. ఇప్పుడు అదే సందర్భంలో 4-5 ఏళ్ల క్రితం ఎన్నికలప్పుడు కోడి కత్తి, ఈ రోజున మన ఎన్నికల ప్రచారంలో రాయి. ఈ రాతితోటి గౌరవ ముఖ్యమంత్రి గారిని హత్య చేయటానికి ప్రయత్నం జరిగిందట. వేలాది మంది పోలీసులు ఉన్నారు. ఘనత వహించిన విజయవాడ పోలీసులున్న ఆ బందోబస్తులో ముఖ్యమంత్రి గారి మీద రాయి పడిందట. ఆ రాయి పడటం కూడా విసురుగా వచ్చి పడి ఈయనకు తగిలి మరలా పక్కనున్న ఎమ్మెల్యే ఆయనకు కూడా తగిలిందట. అంటే పోలీసు భాషలో ఫస్ట్ హిట్ ఇది, సెకండరీ హిట్ అది. జనరల్గా రాయి తగిలినప్పుడు ఇక్కడ తగిలి జారి కింద పడుతుంది. చాలా స్పీడ్గా వచ్చింది అనుకున్నాం. తగిలిన ఫస్ట్ హిట్ స్పీడ్గా ఉంటుంది, సెకండ్ హిట్కి అంత స్పీడ్ ఉండదు, వేగం తగ్గిపోతుంది. సెకండరీ హిట్ అంటారు పోలీసు భాషలో. ఆ సెకండరీ హిట్ దెబ్బ తగలదు, ఊరికా తగిలి కింద పడుతుంది. కానీ ఫస్ట్ హిట్ కంటే సెకండ్ హిట్టే పెద్ద తగిలిందట. ఆయనకి కన్ను కూడా పీకేస్తున్నారట. ఆయనది కన్నుకు కూడా ఏదో వైద్యం చేస్తున్నారట. నాకేదో అనుమానంగా ఉంది. వెలంపల్లి శ్రీనివాస్ గారు, మీ కన్ను జాగ్రత్తగా చూసుకోండి. కోడికత్తి 2 వెర్షన్ ఇది చాలా క్లియర్గా సోషల్ మీడియా అంతా ఘోషిస్తూ ఉంది, పత్రికలు ఘోషిస్తూ ఉన్నాయి, ప్రజలు ఘోషిస్తూ ఉన్నారు. మీ సానుభూతి డ్రామాలు కట్టిపెట్టమంటున్నారు. ఇప్పుడే బూతులాడు వచ్చాడు, ఇంకా ఇటు రాలేదంటే అనుకున్నా. గుడివాడు బూతులాడు, గుట్కాగాడు. వాడు వచ్చి బ్లాక్ క్యాట్ కమాండాలు కావాలంటండి. ఓకే, బ్లాక్ క్యాట్ కమాండాలు కావాలంటే ఢిల్లీ పోయి చెప్పుకోండి. 30 మంది ఎంపీలు పెట్టుకున్నారు కదా. మీకు ప్రత్యేక హోదా దాటం చేత కాదు, స్టీల్ ఫ్యాక్టరీ చేత కాదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ చేత కాదు, పోలవరం చేత కాదు, అమరావతి వద్దు. 30 మందిలో ఎంపీలను పెట్టుకొని ఏడిసి బ్లాక్ క్యాట్ కమాండాలు కావాలంటే ఈ డ్రామాలు ఆడాలా? ఈ అవసరమా బూతులడా? ముఖ్యమంత్రి, నీకు బ్లాక్ క్యాట్ కమాండాలు కావాలంటే ఈ డ్రామాలు అవసరమా? బూతులాడు ఏం చెబుతున్నాడు? మాకు బ్లాక్ క్యాట్ కమాండాలు కావాలి. చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీ ఉన్నారు, లోకేష్ బాబు జెడ్ కేటగిరీ వచ్చింది. మాకు కూడా బ్లాక్ క్యాట్ కమాండాలు కావాలి. మీకు బ్లాక్ క్యాట్ కమాండాలు కావాలంటే ఢిల్లీ పోయి కాగితం పెట్టుకోండి. మీ చేతకంతానో మేము ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడానికి ఇన్ని 100 మంది పోలీసులు పెట్టుకొని కూడా రాళ్ళు పడ్డాయి కాబట్టి మా బ్లాక్ క్యాట్ కమాండాలను పోయి ఢిల్లీ పోయి అడగండి. మా మీద పడి ఏడుస్తారేంటి? మమ్మల్ని తిడతారేంటి? నోటికి వచ్చినట్టు నోరు ఉందని అద్దు లేకుండా ఈ బడుద్దాయి మాట్లాడుతూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ మీద ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు వచ్చిన తెలుగుదేశం పార్టీలోంచి. నీకు 2 సార్లు బీఫామ్ ఇచ్చిన తెలుగుదేశం, నీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. నువ్వేంద్రా మా మీద పడి ఏడుస్తావు? ఎవడు పట్టింది మీ మీద రాళ్ళు వేయాలని కర్మ? మాకేం పట్టింది? దీని మీద పూర్తి స్థాయి సిబిఐ విచారణ జరగాలి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వేదికగా నడిచినటువంటి కోడికత్తి డ్రామాని చూసాం మనం. ఒకసారి గుర్తు చేసుకోవాలి, ఆ రోజున కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఏ రకమైనటువంటి అద్భుతమైనటువంటి డ్రామాకి తెరలేపారు. కోడికత్తి సీను 5 సంవత్సరాల పాటు జైలులో మగ్గి నిన్నగాక మొన్న బెయిల్పై విడుదలయ్యాడు. ఆ రోజున కూడా ముఖ్యమంత్రి గారు భుజానికి చిన్న గాయం అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏ ఆసుపత్రికి వెళ్లకుండా హుటాహుటీన విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి అక్కడ కూడా ఏదో కుట్లేయించుకున్నటువంటి ఒక నాటకానికి తెరలేపి ఆ రోజున 2019 ఎన్నికల్లో ఒక రకమైనటువంటి రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆ రోజున కోడికత్తి డ్రామా ఆడారు. 5 సంవత్సరాలు ఈ రోజున డ్రామా అని
ప్రపంచం మొత్తం ఎందుకంటా ఉందంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఏదైనా ఒక కుట్రపూరితంగా దాడి జరిగి నిజంగా ఆయన ప్రాణానికి హాని తలపెట్టేటటువంటి దాడి జరుగుంటే 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకని ఆ విచారణని ముందుకు కొనసాగనివ్వలేదండి? ఎందుకు ఒక్కసారి కూడా ఆయన కోర్టుకు హాజరు కాలేదు? ప్రతిసారి కోడికత్తి సీను కోర్టులో హాజరవుతాడు, ముఖ్యమంత్రి గారు రారు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. అది ఆ రోజున విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నడిచినటువంటిది ఒక డ్రామా. రాజకీయంగా ప్రజల సానుభూతి పొందటం కోసం, ఎన్నికల్లో 4 ఓట్లు సంపాదించుకోవటం కోసం ఆడినటువంటి డ్రామా అని చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకున్నారు. అదేవిధంగా ఆ రోజున కుట్లు వేసినటువంటి 2 డాక్టర్లు, హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో కుట్లు వేసినటువంటి 2 డాక్టర్లకి ఆ తర్వాత చైర్మన్ గిరి పోస్టులు ఇచ్చారు. బడా చైర్మన్ పోస్టులు. ఒక డాక్టర్ గారేమో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్కి చైర్మన్, ఇంకో డాక్టర్ గారేమో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి చైర్మన్. ఆ రకంగా కుట్లు వేసినటువంటి డాక్టర్లు చైర్మన్లు అయ్యారు కోడికత్తి డ్రామాలో. నిన్న జరిగినటువంటిది కూడా ఖచ్చితంగా అటువంటి డ్రామానే అని చెప్పి మేము అంటా ఉన్నాం చాలా స్పష్టంగా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.